ఇదిగో ఈ ఫోటో చూడండి. మొత్తం మన ఇండియా ఎనర్జీ ఫ్యూచర్ ఈయన చేతుల్లో ఉంది. సాగర్ అదానీ. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ముందు ముందు చాలా మారుమోగబోతుంది. ప్రస్తుతం ఆయన అదానీ గ్రీన్ ఎనర్జీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. వయసు 31 సంవత్సరాలు. ఆయన రెస్పాన్సిబిలిటీ మాత్రం చాలా ఎక్కువ. ఇండియా ఇప్పటికీ చాలా ఎనర్జీ ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఆయిల్, గ్యాస్ బయట నుంచి తెప్పించుకుంటుంది. అందుకే ఇండియాకి సెల్ఫ్ ఎనర్జీ స్ట్రాంగ్ అవ్వాలి. అదానీ గ్రీన్ ఎనర్జీ దగ్గర ఆల్రెడీ 20 గిగావాట్స్ రెన్యూవబుల్ కెపాసిటీ ఉంది. 2030కి 50 గిగావాట్స్ టార్గెట్ పెట్టుకున్నారు. ఇది చిన్న విషయం కాదు. ఇది ఎంటైర్ కంట్రీని పవర్ చేయగల లెవెల్. గుజరాత్ లో కావడా ప్రాజెక్ట్ సింగిల్ లొకేషన్ లో 30 గిగావాట్స్ రిన్యూవబుల్ ఎనర్జీ. వరల్డ్ లోనే బిగ్గెస్ట్ ఎనర్జీ ప్రాజెక్ట్ అంటున్నారు. గ్లోబల్ గా అందరూ ఫాజిల్ ఫ్యూల్స్ నుంచి రిన్యూవబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అవుతున్నాం. ఈ ట్రాన్సిషన్ లో ఇండియా రోల్ పెరుగుతుంది. అందులోని సాగర్ అదానీ లాంటి వాళ్ళు కీ ప్లేయర్స్. ఆయన చెప్పిన పవర్ఫుల్ పాయింట్, ఎనర్జీ యాక్సెస్ డిసైడ్స్ ఎవ్రీథింగ్. అంటే ఎలక్ట్రిసిటీ లేకపోతే డెవలప్మెంట్ ఇంపాసిబుల్. సో మన ఇండియా రిన్యూవబుల్ ఎనర్జీ మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంది. అందుకే ఎనర్జీ సెక్టర్ లో ఎవరు లీడ్ లో ఉన్నారో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్.